టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అయితే ఈ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీనరాశిలో ఉన్న కారణంగా మీకు వృత్తి వ్యాపారాల విషయంలో బాగా సంపాదిస్తారు, వృత్తిలో రాణిస్తారు మీరు. అలాగే ఒక యవ్వనములో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అవనండి మగవాళ్ళు అవనండి వయసులో ఉన్నటువంటి వాళ్ళ వల్ల మీకు సమస్యలు వస్తాయి. ఆఫీస్లో ముఖ్యంగా ఉద్యోగ విషయంలో వాళ్ళకి మీకు పొలాలు పెడతారు, మీకు యజమానికి మధ్య. అంటే వాళ్ళ స్వలాభం కోసం మీకు పెడతారనుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా లాభంలో ఉన్న కారణంగా ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైనటువంటి సహాయం వస్తుంది. అయితే ఒక స్త్రీ వలన మీరు ఇబ్బంది పాలవుతారు. అట్లాగే ఆ ఇబ్బందులు పెట్టి డబ్బు ఇస్తారు. ఇప్పుడు అత్తగారు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమన్నా అత్తగారు సాధిస్తుందండి, ఆడపడుచులు సాధిస్తుందండి అంటారు మీరు. ఆ బాధలు కరెక్టే, కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు పాపం ఎంతో బంగారం పెట్టడమో లేదా వస్తువులు పెట్టడమో ఏదో ఇస్తారు. ఆ విధంగా మీకు ఈ మిశ్రమ ఫలితం అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి వస్తుంది. ఇకపోతే మిథున రాశి విద్యార్థుల్ని మనం చూసుకున్నప్పుడు జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చదువులో ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలి, ఎక్కువ కష్టపడాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఈ విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విదేశాల్లో మీకు సక్సెస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఎన్ఆర్ఐలు పాపం చాలామందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అక్కడ ఉద్యోగాలు రాకుండా అయిపోయినాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా మనకి కనబడుతున్నాయి. అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు ఏం చేసుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవాలి, లేదా రేణుకా ఎల్లమ్మ మంత్ర జపం చేసుకొని ఆ మంత్రం, అలాగే చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోస్తూ దేవతా వృక్షం కాబట్టి ఓం రేణుకాయై నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.